అందరికీ నమస్కారం అండి. ఎంఆర్ఎన్ కాయిన్స్ స్వాగతం. నేను కొనిన కాయిన్స్ మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నాకు వచ్చిన పార్సల్ అండి. చూడండి, ఏమంటే కాయిన్స్ కొంటున్నానండి, లేదంటం లేదు, ఫేక్ అయితే కాదు. ఇది పార్సల్స్, ఓకేనా అండి. పార్సల్స్, నాకు వచ్చిన పార్సల్. మేము ముందరే కట్ చేస్తున్నాం, చూడండి. చూడండి, బాగా పకడ్బందీగా ప్యాక్ చేసినారండి. చూడండి ప్యాకింగ్ ఎలా చేసినారు, ఓకేనా అండి. ఈ ప్యాకింగ్ చూడండి, ఎంత నీట్గా చేసినారు ప్యాకింగ్. కానీ ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇలాంటి కాయిన్స్ స్కేర్ కాయిన్లు అండి ఇవి. ఓన్లీ స్కేర్ కాయిన్లు మాత్రమే ఇవి, రేర్ కాయిన్లు కాదండి ఇవి. ఓన్లీ స్కేర్ కాయిన్స్ మాత్రమే. చూడండి, ఓన్లీ స్కేర్ కాయిన్స్. చూడండి, మేము ముందరే చూపిస్తున్నాం. కాయిన్ కొనటం లేదు. కాయిన్స్ యాక్చువల్గా ఇవి కాదండి, కాయిన్స్ కాదు యాక్చువల్గా. ఇవి ఓన్లీ స్కేర్ కాయిన్లు మాత్రమే. ఇవి 20-30 రూపాయలు అలా రేంజ్లో ఉంటుందండి కాయిన్స్ అంతా. చూడండి, ప్యాకింగ్ అయితే బాగా చేసినారండి. ప్యాకింగ్ అయితే సూపర్గా చేసినారు. విచిత్ర కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి ఇవి. చూడండి, నేను కాయిన్స్ కొన్నివన్నీ చూపిస్తాను, ఒక్కొక్కటి చూసి నేర్చుకోండి. ఇవి కాదు మాతా వైష్ణవి దేవి కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్ అలాంటివి ఏమీ వద్దండి. నోట్స్, పనికిరాని నోట్స్ పెడుతుంటారు. కాయిన్స్ మాతా వైష్ణవి దేవి ఇవి పెడుతుంటారు. చూడండి, ఓకేనా. ఈ కాయిన్ చూడండి, 2007 అండి. ఇది 2007. ఓన్లీ 20-25 రూపీస్ మాత్రమేనండి ఇవి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉన్నాయి. చూడండి, నీట్గా చూడండి కాయిన్స్ ఏం తీసుకున్నానండి. ఇవన్నీ క్రాస్ కాయిన్లు అన్నీ 2007 అండి. 2005 అయితే కొంచెం రేర్ కాయిన్ అండి. అది 2007 అండి ఇవన్నీ. ప్యాకింగ్ అయితే బాగా బ్రహ్మాండంగా చేసినారండి, సూపర్. ఇలాంటి కాయిన్లు స్కేర్ అండి. ఇవి దాదాపుగా ఒక 2-3 ఏళ్ళు తర్వాత ఇవి వేరే స్కేర్లో వస్తుంది తప్ప, ఇవన్నీ కాయిన్స్ కొనేసి నేను దాపెట్టుకోవాల్సిందే. ఎవరు కొనేటోళ్ళు ఎవరైతే లేరండి యాక్చువల్గా. ఒకటి చెప్తున్నాను యాక్చువల్గా, ఈ కాయిన్స్ అయితే యాక్చువల్గా ఇవి కాయిన్స్ అన్నీ ఇప్పుడు నేను కొంటున్నాను కదా, ఫ్యూచర్లోకి పనికొస్తాయని కాయిన్స్ కొంటున్నానండి, అంతే. ఇవేం వేలలో అయితే రావు. దయచేసి చూడండి, ఇవి ఓన్లీ 20-25 రూపీస్లోనే ఈ కాయిన్స్ డబల్తో కొంటున్నానండి. ఏదో వేలు వస్తాయి. వేరే వాళ్ళు అసలే ఫేక్ వీడియోలు వినద్దండి. యాక్చువల్గా ఒకటి రిజిస్ట్రేషన్ ఫీజు అలాంటివన్నీ అడుగుతున్నారు. అలాంటివన్నీ చేయదండి, అవన్నీ ఫ్రాడ్ అండి. అవన్నీ ఫ్రాడు. ఇవి ఓన్లీ స్కేర్ కాయిన్లో మాత్రమే నేను తీసుకోండి. చూడండి, ఈ కాయిన్ చూడండి, $1992. చూడండి, ఇది బొంబాయి మింట్, కాకపోతే హైదరాబాద్ మింటు 92. ఇవన్నీ 92. చూడండి, ఇవి 92. రాణా ప్రతాప్ గారి కాయిన్ 92.
92, 92, 92. ప్యాకింగ్ అయితే బాగా చేసినారండి, సూపర్గా. చూడండి కాయిన్స్, ఇలాంటి కాయిన్స్ మాత్రమే తీసుకుంటానండి. ఏదో వేళ్ళు వస్తాయి అవి ఇవి మాత్రం దయచేసి అనుకోద్దండి. చూడండి, ఓన్లీ స్కేర్ కాయిన్లు ఇవి, స్కేర్ కాయిన్లు. కాకపోతే కాయిన్స్ ఉండేసి ఎవ్వరు, దయచేసి నేను ఒక్కటి చెప్తానండి, రేర్ కాయిన్లు మాత్రమే కొంటున్నారు తప్ప ఇలాంటి స్కేర్ కాయిన్లు ఎవ్వరు కొనరు. ఇది చూడండి, స్వామి గురుది, ఇలాంటి కాయిన్స్ అన్నీ చూడండి. ఇలాంటి కాయిన్స్ అన్నీ ఒక 15-20 రూపీస్లో అలా కొంటామండి. ఇవి నిజాయితీగా చెప్తున్నానండి, అంతే. ఈ కాయిన్స్ అన్నీ ఎగ్జిబిషన్లో మీరు పోయినా కూడా యాక్చువల్గా కొనరండి, కిలో లెక్క తీసుకుంటారు. రేపు పొద్దున ఎప్పటికైనా ఫ్యూచర్లో పనికి వస్తాయనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నాను నేను. చూడండి, 2004 స్టార్ గుర్తు, రేపు పొద్దున ఫ్యూచర్లోకి పనికి వస్తుందండి ఇవి. మేము ముందరే ప్యాకింగ్ ఓపెన్ చేసి పెడుతున్నా యాక్చువల్గా. చూడండి, ఇవి 92. ఈ 92 కాయిన్స్ ఉండేసి ఇప్పటికైతే స్కేర్లో ఉన్నాయండి ఇవి, అంతే. రేర్ అయితే కాదు. రైల్వే గార్డు చూడండి, అంతే. ఇవి 10-15 రూపీస్ అంతేనండి ఇవి. చూడండి, 50 కాయిన్స్ యాక్చువల్గా 15 రూపీస్. చూడండి, డబ్బు కాయిన్స్ 1990 హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తు. ఇవి స్కేర్ కాయిన్లు అండి ఓన్లీ. హ్యాపీ ఫ్యామిలీ, ILO. చూడండి, ఈ కాయిన్స్ అన్నీ దాదాపు మళ్ళీ లాస్ట్లో బిల్ కూడా చూపిస్తానండి మీకు. మేమందరే ఓపెన్ చేస్తున్నా. హ్యాపీ ఫ్యామిలీ 1989 అండి, ఇది నోయిడా మింట్. చూడండి, చోటా కేసార్ 1 రూపీ. ఓన్లీ స్కేర్ కాయిన్లు అండి ఇవి. ఏదో వేలు వస్తాయి అది ఇదని అనుకోద్దండి దయచేసి. యాక్చువల్గా 1986 నోయిడా మింట్ అండి, ఇది 2 రూపీస్ కాయిన్. జైల్ అండి, హైదరాబాద్ మింట్. ఇవి ఓన్లీ స్కేర్ కాయిన్లు తప్ప రేర్ కాయిన్లు అయితే కాదండి. ఇప్పుడు స్కేర్ కాయిన్లు అయితే ఎవ్వరు కొనరు దయచేసి. నేనైతే కొంటున్నాను యాక్చువల్గా, తక్కువ ప్రైస్ అండి. యాక్చువల్గా వేలు అయితే రావు నా దగ్గర, అయితే బోల్డ్ అని ఉన్నాయి యాక్చువల్గా. నా దగ్గర ఉంటే యాక్చువల్గా ఇప్పటి వరకు 50,000 రూపాయల కాయిన్స్ ఉంటాయి. ఇలాంటి స్కేర్ కాయిన్లు అండి. ఇలాంటి స్కేర్ కాయిన్లు దాదాపుగా 50,000 రూపాయలు దాదాపు ప్లస్ ఉంటాయి తప్ప తక్కువ అయితే లేవండి. ఒక హ్యాబీ అండి, అంతే. ఇది హ్యాబీ తప్ప ఏమి లేదు ఇవి కాయిన్స్లో. ఒక హ్యాబీ కింద కొంటాం తప్ప ఏదో అన్నీ పనికిరాని కాయిన్స్ అయితే యాక్చువల్గా చాలామంది యాక్చువల్గా 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు, చినిగిపోయిన నోట్లు, 786 నోట్లు, ఇలాంటి నోట్లు అన్నీ పెడుతుండ్రు. అవి పనికిరాని కాయిన్స్. చూడండి, మేమందరే చూపిస్తున్నాను. ఇవన్నీ 2007 కాయిన్స్ అండి. ఇవి 2007 కాయిన్స్ 22-23 రూపాయలతో కొంటాము. చూడండి, 92 అండి. ఇవి 92 8 రూపీస్తో కొంటామండి. డబ్బు కాయిన్స్
దాదాపుగా 20 రూపీస్ 25 రూపీస్ మాత్రమే వాల్యూ చేస్తుంది, ఇంతకు మించి లేదండి. 5 రూపీస్ చూడండి, 5 రూపీస్ ఐఎల్ఓ 50 మదర్ హెల్త్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. 15 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉన్నాయి. 15 రూపాయలు అలా తీసుకుంటామండి. చూడండి, రాణా ప్రతాప్ గారి కాయిను, తమిళ్ గురుజీది సెంట్రల్ జైలు 8 10 అలా తీసుకుంటామండి. ఇంకా మిగతావన్నీ చూడండి, ఈడే మీద ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ కాయిన్స్ అన్నీ టోటల్గా చూపిస్తానండి మీకు, బిల్ కూడా చూపిస్తాను. బిల్ కూడా చూపిస్తానండి మీకు. బిల్ కూడా చూడండి మీరు. ఈ కాయిన్స్ అన్నీ టోటల్గా ఎంత తీసుకున్నాను చూడండి. బిల్స్ అండి 92, 96, 1 రూపీ 1 రూపీ చూడండి. 10 రూపాయల కాయిను 10 రూపాయలు 2007 39 కాయిన్లు ఉన్నాయి. 897 రూపాయలు అంటే 23 రూపీస్తో. అలాగా టోటల్గా చూడండి, మొత్తం ఏడు ఉండేది టోటల్గా 94 కాయిన్లు ఉన్నాయి. 1806 రూపాయలు మాత్రమే అయింది. దయచేసి ఫ్రాడు లక్షల్లో వస్తాయి, వేలల్లో వస్తాయి అనేది సున్నా అండి. ఈ కాయిన్స్ అన్నీ చూడండి, ఇవి టోటల్గా 1806 రూపాయలు మాత్రమే నాకు పడిందండి. అంతేలే కానీ కాయిన్స్ ఉండేసి వేలల్లో ఉంటాయి. నా దగ్గర చాలా ఉన్నాయండి, యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 50,000 ప్లస్ ఉన్నాయి కాయిన్స్. నేను ఎవరు అడిగినా కూడా స్కేర్ కాయిన్లు అయితే కొనము, రేర్ కాయిన్లు మాత్రమే కొంటాము అంటారు తప్ప స్కేర్ కాయిన్ కొనేవాడు ఎవ్వరు లేరు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఉండేసి ఇంకొక వీడియోలో కలుస్తాను. ఏదన్నా మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే దాదాపుగా రేట్ అయితే ఇంతేనండి, యాక్చువల్గా వేలల్లో అయితే రావు. దయచేసి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.